ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 2. పార్ట్ 1 ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో పార్ట్ 2 కూడా అంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. తల్లిపై కోప్పడుతూ గదిలోకి వెళ్లిన నీరజ రాత్రి డిన్నర్ టైంకి తల్లి పిలిచిన మీదట డైనింగ్ హాల్లోకి వచ్చింది. అంతవరకు అన్నయ్య కోసం ఎదురు చూస్తూ గదిలోనే ఉండిపోయింది. ఫ్రెండ్తో కలిసి వెళ్లిన తనై పని ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. రావడంతోనే వాష్రూంలోకి పోయి స్నానం చేసి రెడీ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు తనై. అన్నగారి రాకకై ఎదురు చూసిన నీరజ డైనింగ్ టేబుల్ దగ్గర తల్లిదండ్రులతో కలిసి భోజనం తింటూ ఉండడం వల్ల సైలెంట్ గా ఉండిపోయింది. గదిలోకి వెళ్ళాక కలిసి మాట్లాడొచ్చులే అని ఆమె అభిప్రాయం. కానీ భార్గవికి తన తల్లికి సాయంత్రం కూతురు చేసిన హడావిడి గుర్తుకు వచ్చి సాయంత్రం అన్నయ్య అన్నయ్య అంటూ ఎదురు చూశావుగా, ఇప్పుడు వచ్చాడుగా, విషయం ఏంటో చెప్పు అంటూ అసలు విషయం గురించి కూపిలాగడానికి ప్రయత్నించింది తల్లి. కానీ ఆమె తల్లిదండ్రులు ఎదురుగా తన ప్లాన్ ఎలా చెబుతుంది? అందుకే సైలెంట్ గా ఏమీ కాదు, సాయంత్రమే చెప్పానుగా, వాడిని వచ్చిన వెంటనే చూడలేదని, కనిపించక వెతికానని అంటూ మాట దాచేసింది. కానీ ఆమె విషయంలో భార్గవికి అనుమానంగానే ఉంది. ఏదో విషయం ఉందని తన దగ్గర దాస్తోందని అర్థమైంది తన తల్లికి. డిన్నర్ ముగించి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోయారు. భార్గవి మాత్రం డైనింగ్ దగ్గర అన్నీ సర్దుతోంది. తల్లి కూడా గదిలోకి వెళ్లి పడుకుందని అర్థమైంది. తనే గదిలోకి ప్రవేశించి, అన్నయ్య ఏం చేస్తున్నావు, ఇంకా పడుకోలేదా, నీతో ఒక విషయం మాట్లాడాలి, నేను అడిగాక కాదనకూడదు అంటూ ముందర కాళ్లకు బంధం వేస్తూ తాను వచ్చిన పని గురించి కదిపే ప్రయత్నం చేసింది. అసలు విషయం ఏంటో చెప్పు, అప్పుడు అవుననాలో కాదనాలో నేను చెబుతాను అన్నాడు తనే. తాను అడిగిన దానికి ఒప్పుకుంటాడో లేదో అని సందేహపడుతూనే, అది కాదు అన్నయ్య, మా ఫ్రెండ్ సుధా ఉంది కదా, ఆమె గురించి ఒక విషయంలో నీ సహాయం అడగాలని వచ్చాను అని చల్లకు వచ్చి ముంద దాచడం ఎందుకు అన్నట్లు అసలు విషయం తనై ముందు ప్రస్తావన తేవడానికి ప్రయత్నించింది. సుధాకి ఏమైంది, ఏమిటి అసలు విషయం, మన సహాయం కోరేంత కష్టం ఏమి వచ్చింది సుధాకి, ఆమెకు కష్టం వస్తే నా సహాయం అవసరమేముంది, నా ద్వారా ఏం సహాయం కావాలి, నేనేం చేయగలను అని చెల్లెల్ని నిలదీశాడు ఆశ్చర్యంగా. ఏం లేదు అన్నయ్య, నీ వల్ల చిన్న సహాయం మాత్రమే, అది మన ముగ్గురు మధ్యనే ఉండాలి, ఇతరులకు ఎవ్వరికీ తెలియకూడదు, పెద్దవాళ్లకు అసలే తెలియకూడదు, మన అమ్మానాన్నలకి అంటూ సందేహం వ్యక్తం చేసింది. కానీ ఆమె మనసులో ఒప్పుకుంటాడో లేదో అని అనుమానంగా మనసుని తొలిచేసింది. అస్సలు విషయం చెప్పకుండా ఈ నాంచడం ఏమిటి చెల్లి, చెల్లిపై మండిపడ్డాడు. అప్పుడు చెప్పడం ప్రారంభించింది ఇలా, అన్నయ్య, సుధాని రవి అనే మన కాలేజీలో చదివే అబ్బాయి ప్రేమిస్తున్నాను అని వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఆమె అతనిని ప్రేమించడం లేదు, అతను అంటే ఇష్టం లేదని చెప్పినా వినడం లేదు అస్సలు. అతడి భార్య నుండి ఆమెను రక్షించాలంటే నీ సహాయం కావాలి అంటూ ఆమె అసలు విషయం చెబుతుంటే తనే మధ్యలో కల్పించుకుని, రవి వెంట పడకుండా ఆమెను రక్షించడానికి నేను చేసే సహాయం ఏముంటుంది, ఇంకెవరిదైనా సహాయం తీసుకోకుండా నన్నే అడుగుతున్నారేంటి ఆ సహాయం అంటూ చెల్లిని గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు. ఏం లేదు అన్నయ్య, చిన్న మాట సహాయం మాత్రమే, అడిగాక నువ్వు ఏమి అనుకోకూడదు, సహాయం చేస్తాను అని మాట ఇవ్వు అంతే అంటూ తెలివిగా మాటలోంచి ఒప్పించి ప్రయత్నం చేసింది నీరజ. అసలు విషయం చెప్పకుండా ఈ దొంగ తిరుగుడు మాటలు ఏంటి, ముక్కుసూటిగా ఉన్న విషయం చెప్పు, చెల్లిపై కోపంగా మండిపడ్డాడు తనే. సుధాని నువ్వు ప్రేమిస్తున్నావని రవి ముందు మాత్రమే అబద్ధం ఆడితే చాలు, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా రవి ముందు నటిస్తే చాలు, అలా 4-5 రోజులు రవి కనిపించినప్పుడల్లా అతడి ముందు నటిస్తే చాలు, ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉంటుంది, రవిగాడు పీడ విరగడైతే సుధా స్థిమితపడుతుంది, ఆమె చదువు మునుపటిలాగా సాగుతుంది అన్నయ్య, అందుకే నీ సహాయం కోరడానికి వచ్చాను అని అసలు విషయం నెమ్మదిగా బయటపెట్టింది. ఎంత స్టోరీ అల్లారే మీ ఇద్దరు, మధ్యలో నేను బకరా అయిపోవాలా, అందుకేనా నా గురించి నువ్వు అంతలా సాయంత్రం వెతికింది, అమ్మ చెప్తుంటే నాకు అర్థం కాలేదు, నన్ను ఇరికించాలని చూడకు, నన్ను ఇలా వదిలే తప్పించుకోవడానికి ప్రయత్నించసాగాడు తనే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్క విషయంలో సహాయం చెయ్యి, ఇంకెప్పుడు ఏమీ అడగను, సుధా బాధపడుతుంటే నేను చూడలేక మాట ఇచ్చేశాను, నేను చెప్పిన ప్లాన్ విన్నాక ఆమె
వద్దంటూనే ఉంది. అందులోనూ నీ గురించి మంచివాడవని, అందరిలాంటివి వాడి కాదని గొప్పగా చెప్పాను. నువ్వు ఒప్పుకోకపోతే ఆమె ముందు నా పరువు పోతుంది అని బేలగా ముఖం పెట్టింది నీరజ. క్లోజ్ ఫ్రెండ్ గా ఆమె బాధ చూడలేక, కానీ నువ్వేమైనా నా శత్రువువా అన్నయ్య? నిన్ను ఇరికించడానికి నేనేంటో నీకు తెలియదా? ఇంట్లో సరదాగా గొడవ పెట్టుకోవడం వేరు, బయట వాళ్ళ ముందు నిన్ను ఎందుకు ఇరికిస్తాను చెప్పు అన్నయ్య. సుధాకి సహాయం చేయడానికి ఒప్పుకున్నావని మాట ఇవ్వు అని పదే పదే అడుగుతూ అతడిని బ్రతిమలాడుతుంది నీరజ. నీరజ మాట విని సుధాకి సహాయం చేస్తాడో లేదో తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ లో నీరజ వాళ్ళ అన్నయ్య తనయ్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 1 ఎంత బాగుందో పార్ట్ 2 కూడా అంతే బాగుంది కదా. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, తర్వాత భాగంలో కలుసుకుందాం. బాయ్ బాయ్.